దేవుని నామంలో అందరికి వందనాలు. ఈరోజు దేవుని వాక్య సందేశం. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనం. ఇక్కడ ఏం చెప్తున్నారండి? ప్రార్థన చేయాలి. దేనికి, ఎలా అంటే మనం శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి అని చెప్తున్నారు. మనం బాగా నిర్లక్ష్యం చేసేది ఏమిటి అంటే, మనకి ఆ పని ఉంది, ఈ పని ఉంది అని చెప్పి మనం ప్రార్థనని, వాక్యం చదవడాన్ని బాగా నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. మనం వాక్యం చదవకపోతే దేవుడు మనతో ఏం మాట్లాడాలనుకుంటున్నారో మనకి తెలియదు. ప్రార్థన చేయకపోతే మనం దేవునికి ఏం చెప్పాలనుకుంటున్నాం, దేవునికి మెల్లగా మనం దూరం అయిపోతూ ఉంటాం. దానివల్ల మెల్లగా మన జీవితంలోనికి శోధనలు అనేవి ప్రవేశిస్తూ ఉంటాయి. ఒకసారి శోధన మన జీవితంలోనికి ప్రవేశిస్తే మనకి ప్రార్థన చేయాలనిపించకపోవచ్చు, వాక్యం చదవాలి అనిపించకపోవచ్చు. అలా మెల్లమెల్లగా మనం ప్రతిదానికి దూరం అయిపోతూ ఉంటాం. మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని చెప్తున్నారు. ప్రార్థన యొక్క ఆవశ్యకత చాలా ఉంది కదా అండి. ప్రార్థన అనేది అన్నిటికీ ఒక తాళం వంటిది అని కూడా మనకి చాలామంది చెప్తూ ఉంటారు. నిజమే, ఒక తాళం లేకుండా ఇంట్లోకి ఎలా అయితే ప్రవేశించలేమో, అలాగే ప్రార్థన అనేది లేకుండా మనకు కావాల్సినవి లేకపోతే దేవుని దగ్గరికి మనము చేరలేం. ఇప్పుడు ఎవరైనా ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, ఒకడు ఇంకొక అతనితో ఏం చెప్పాలనుకుంటున్నాడో మాట్లాడకుండా వాళ్ళే తెలుసుకోగలరా? లేదు కదా. దేవుడికి మన గురించి అన్నీ తెలుసు. ఆయన మన మనసును కూడా చూడగలిగినవాడు. కానీ మనం ప్రార్థన చేస్తే మోకాళ్ళ ప్రార్థన అనేది చాలా బలమైనది. అది చాలా చాలా అద్భుతాలు చేస్తుంది అని మనం చాలామంది భక్తుల జీవిత చరిత్రలు చూస్తే మనకి అర్థమవుతుంది. కాబట్టి ప్రార్థనని నిర్లక్ష్యం చేయక, అది మీరు ప్రయాణిస్తున్నప్పుడు బస్సులో అయినా కావచ్చు, లేదా మనం పని చేసుకుంటున్నప్పుడు, ఎలా అయినా ఏ ప్రదేశంలో అయినా సరే మనం కనీసం మనసులో అయినా మనం ప్రార్థన చేసుకుంటే అది మనకి చాలా సంతోషాన్ని, మనశ్శాంతిని ఇస్తుంది. అంతేకాక మనల్ని శోధనలోనికి ప్రవేశించకుండా ఆపుతుంది. దేవునితో మన సంబంధాన్ని కొనసాగించడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి అట్టి ప్రార్థనకి ప్రతిరోజు ఖచ్చితంగా కొంత సమయం ఇవ్వాలి. ఎందుకంటే మనకి 24 గంటల సమయాన్ని ఇచ్చింది దేవుడే. తిరిగి ఆ దేవుడికి సమయం ఇవ్వడానికి మనం చాలా బిజీ అని చెప్పుకుంటున్నామంటే మనం ఎంత అజ్ఞానంలో బ్రతుకుతున్నాము అనేది మనకు అర్థమవుతుంది కదా. కాబట్టి ఖచ్చితంగా ప్రార్థనకి సమయం ఇవ్వాలని, ప్రార్థన ద్వారా దేవునితో ఉన్న సహవాసాన్ని, సంబంధాన్ని కొనసాగించాలి అని కోరుకుంటూ వందనాలు.